శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు మరీ పాత వాళ్ళని కాకుండా అప్పుడప్పుడు ఇప్పుడున్న లైవ్లో ఉన్న వాళ్ళని కూడా టచ్ చేద్దాం. మనం లైవ్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎక్కువ ఉన్నారా? కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా టచ్ చేద్దాం. అయ్యో, మనం మరుగున పడవాలని చేస్తున్నాం, వాళ్ళని అందరికీ క్షేత్ర న్యాయం చేస్తున్నాం. మనం 80s లోకి కూడా వెళ్తున్నాం, 90s 50s లో కూడా 50s లోకి కూడా వెళ్తాం. సో 26 లో ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరండి బాబు? సురేఖ వాణి గారి గురించి మాట్లాడు. సురేఖ వాణి గారు బ్రహ్మానందం గారు కాంబినేషన్ లో 2-3 పిక్చర్స్ లో బ్రహ్మాండమైన ఇది చేసిందండి, సపోర్టింగ్ క్యారెక్టర్. దుబాయ్ సీను, రెడీ, బాద్షా, బొమ్మరిల్లు, ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు లేటెస్ట్ సినిమాలు అంటే బ్రహ్మానందం గారితో 3-4 సినిమాల్లో బెస్ట్ కాంబినేషన్ వాళ్ళది. బాగా సురేఖ వాణి చేసింది అదొకటి. తర్వాత మన రెడీ మూవీలో రెడీ మూవీలో కూడా బ్రహ్మానందం గారి కాంబినేషన్ రెడీ మూవీలో వచ్చేసి కోడలుగా చేసిద్ది అనమాట. చేసి ఒరే చిట్నాయుడు, తిట్లు అంటే మావనే వాళ్ళక జయప్రకాష్ రెడ్డిని కొడుకుని అంటా ఉంటది. కరెక్ట్. అట్లా మంచి క్యారెక్టర్ చేసింది. అదే పైగా మంచిగా ఆర్టిస్టులు చేసింది. అవును. తర్వాత కాంబినేషన్స్ కూడా బాగా చేశారు. చిన్నతనంలోనే, అంటే చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. నంబర్ 1. ఓకే. ఏమండి, భర్తను కోల్పోయిన తర్వాత అనేకమైన రూమర్స్ వచ్చాయి ఆవిడ మీద. అందులో అది ఓపెన్ ఫ్యాక్టే, అది కూడా మనం చెప్పుకోవాలి. కానీ ఆవిడ ఏంటంటే, నా జీవితంలో మా ఆస్తులు నమ్ముకుని నేను బతుకుతున్నాను, నా మీద ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నేను ధైర్యంగానే నా కూతురుని పెంచుకుంటాను, నేను ఇచ్చేసుకుంటాను స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఎవరనుకున్నా ఇదని చెప్పేసి ఒకసారి తిరుపతి వెళ్ళి గుండు ఇచ్చేసి, ఎవరైనా పాప అనుకుంటే ఈ పాప నేను అందుకనే వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాను, ఈ రోమర్స్ నుంచి నన్ను కాపాడు అని చెప్పేసి అది తలనీలాలు ఇచ్చేసానని చెప్పి వచ్చి ఇచ్చేసింది. కానీ ఆవిడ మరి ఆ భర్త చనిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా రోమర్స్కి అవకాశాలు బాగానే వచ్చినాయి. అంటే ఇప్పుడు ప్రపంచం అండి, దాన్ని మనమే ఆపలేము. మనం సోషల్ మీడియాలో ఆ భర్త కూడా మీడియా పర్సన్. అవును. ఏమండి, ఒక ప్రోగ్రామ్ లో శివాజీ రాజుతో చేస్తే శివాజీ రాజు ఒరిజినల్ మొగుడు అనుకున్నారు. ఏది భర్తే డైరెక్టర్ దానికి. ఏమండి, మొగుడ్స్ పెళ్ళాంస్ మా టీవీలో, మా టీవీ, హార్ట్ బీటు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని తన భర్తే చేయించాడు. ఆర్గనైజరు అతను, డైరెక్టర్ సురేష్ తేజ అనేవాడు డైరెక్టర్ కూడా, అతని పేరు. సరే, ఆయన ఎందుకు సడన్ గా చనిపోవాలి ఎలాగ చెప్తానండి. ఇది అయిన తర్వాత ఈవిడ ఎక్కడ పుట్టిందంటే 1981లో బెజవాడలో పుట్టిందండి, విజయవాడ. నడిబొడ్డున కృష్ణానది నడిబొడ్డున. వీళ్ళ నాన్నగారు సిటీ కేబుల్, వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ కూడా ఇద్దరు సిటీ కేబుల్లో చేస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ హోస్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో యాంకర్గా కూడా దింపారు ఈవిడ్ని. అప్పట్లోనే చదువుకుంటూనే యాంకర్ గా చేసేది. నటన మీద బాగా ఇంట్రెస్ట్. అంటే ముందు యాంకర్ గా ఇచ్చేశారు. తర్వాత అందుకనే ఆ యాంకర్ గా చేసింది కాబట్టి అక్కడ ఈ ప్రోగ్రామింగ్ లో ఉన్నప్పుడు సురేష్ తేజ కూడా అక్కడ పరిచయం అయ్యాడు. సురేష్ తేజ కూడా సిటీ కేబుల్ కి, ఈ ఛానల్స్ కి తిరుగుతూ ఉండేవాడు. ప్రోగ్రామ్స్, ఈ పిక్చర్స్ సప్లై చేయటం, ఇవన్నీ మా దగ్గర నుంచి కూడా పిక్చర్స్ తీసుకెళ్ళాడు ఆయన, శాటిలైట్ పిక్చర్స్. దాసర్ గారి నేను ఆయన కాంటాక్ట్ అయ్యాం. నా దగ్గరికి వచ్చేవాడు, వచ్చి పిక్చర్ ఇదా ఉందండి రిపోర్ట్ చెప్పి తీసుకునేవాడు. ఇలా లిస్ట్ రాసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు ఫైనాన్స్ డబ్బులు ఆయనకి ఇచ్చేవాళ్ళు, సినిమాల కోసం నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే కొంతకాలం నేను ఏం చేశానంటే, గురువు గారు శాటిలైట్ పిక్చర్స్ అన్ని నేను లిస్ట్ తయారు పెట్టుకున్నాను. అందుకని ఆయనకి సురేష్ తేజ ఎప్పుడు వచ్చేవాడు. ఏదైనా బాగోపోతే సినిమా తెచ్చి మళ్ళీ రీప్లేస్మెంట్ తీసుకెళ్లేవాడు. అలాగే నాకు సురేష్ తేజతో పరిచయం ఇక్కడ గురువుగారి దగ్గర. అంటే అప్పట్లో గురువుగారు చాలా పిక్చర్ కొన్నారులేండి, శాటిలైట్ పిక్చర్స్. ఏమండి, ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ హోస్టింగ్ వచ్చేటప్పటికి ఈ సురేష్ తేజ పరిచయం అయ్యాడు సురేఖవాణికి అక్కడి నుంచి. ఆ తర్వాత సినిమా తయారు చేయడానికి హైదరాబాద్ వచ్చేసింది ఆవిడ. హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ టీవీ, మా టీవీ అయ్యి ఉన్నాయి కదండి, ఆ టీవీలో ప్రోగ్రామ్స్ హార్ట్ బీటు,
మా టాకీసు ఈ ప్రోగ్రామ్స్లో యాంకరింగ్గా ప్రవేశపెట్టాడు ఆయన, సురేష్ తేజ డైరెక్షన్. ఆ తర్వాత అప్పుడే మొగుడ్సు పెళ్ళాంస్ అనే ప్రోగ్రాం చేశారు. అంటే జంటలందరినీ తీసుకొచ్చి మొగుడ్సు పెళ్ళాంస్, ఈ శివాజీ రాజా సురేఖవాణిని పెట్టి ఏమే ఇవాళ ఏంటి అట్లా మాట్లాడేటప్పటికి చాలామంది ఆడియన్స్ అడిగారు, ఏంటి సురేఖవాణి గారు నిజంగానే శివాజీ గారి పెళ్ళామని. నేను సురేష్ స్టేజ్ అని కూడా అడిగాను, ఏంటి అలా అనుకున్నారు కదా అన్నారు. అనుకుంటారండి, అలా అనుకోవాలని నేను అలా రియలిస్టిక్గా చేశాను సార్ అన్నాడు. సురేష్ తేజ్ అని అడిగాను, అంటే ప్రోగ్రామ్ అంత సక్సెస్, ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అంతే కదా. అంటే వాళ్ళ ఇంటిమసీ, అదే అంటే అంత బాగా న్యాచురల్గా చేశారు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా. పిలుచుకోవటాలు కానీ తిట్టుకోవటాలు కానివ్వండి, ఎలాగ అంటే భార్యాభర్తల్లో ఉన్న సమస్యల్ని చర్చించి ఇచ్చేసారు, బాగా సక్సెస్ అయింది ఇన్నర్ ప్రోగ్రామ్. ఆ తర్వాత హార్ట్ బీట్ ఇవన్నీ చేశారు. అక్కడి నుంచి సినిమాలకు వరుసగా పరిచయం చేశారు. సినిమాల్లో చెప్పాను కదా, అన్ని సినిమాల్లోనూ అన్ని పెద్ద హీరోల సినిమాల్లోనే ఆవిడ చేశారు. ఇలా ఉంటుండగా బాగా హ్యాపీగా ఉన్న ఒక కూతురు పుట్టింది. మర్చిపోయాను, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా, ప్రేమించుకుని సురేష్ తేజ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవాలి. పెళ్లికి ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకున్నారు, మన సురేఖవాణి వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ సురేష్ తేజ ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోవాలి. అప్పుడు బయటికి వచ్చి పెళ్లి చేసేసుకుని వేరే కాపురం పెట్టారు ఇక్కడ హైదరాబాద్. వేరే కాపురం పెట్టి ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. ఇతను డైరెక్టరు, ఆవిడ యాంకరు, యాక్టరు, యాంకరు ప్లస్ యాక్టరు, రెండు దీంట్లో కూడా సినిమాల్లో కూడా ఇలా చేస్తుంటే హ్యాపీగా కాపురం చేస్తూ ఒక కూతురు కన్నా సుప్రీత అమ్మాయి పేరు అప్పుడు. ఏమండి ఇలా ఉంటుండగా ఇతను బాగా సపోర్ట్ చేసేవాడు. ఈవిడ డైరెక్టరే, టీవీ డైరెక్టర్ అయినప్పుడు ఇతను బాగా సినిమాల్లో ప్రొడ్యూసర్స్ అందరూ ఈ ఛానల్స్ తరపున వెళ్ళేవాడు కదండి. ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర వేషాలు వచ్చేవి, వేషాలు వేయించేవాడు, చాలా బాగా ఇచ్చేసేవారు. ఒక ఇల్లు కూడా పెద్ద ఫ్లాట్లో కొనుక్కున్నాను అన్నారు సురేష్ తేజ నాతో చెప్పేటప్పుడు. ఏమండి ఇలా ఉంటుండగా సడన్గా ఈ చాలా బాగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో 2019లో షుగరు నెగ్లెక్ట్ చేశాడు ఇతను. మన సినిమా వ్యాపారం అంటేనే టెన్షన్ వచ్చేటప్పటికి షుగర్ వచ్చిన తర్వాత బ్లడ్ క్లాట్స్ వచ్చేసినాయి. అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డిటెక్ట్ కాల క్లాట్స్ ఎక్కడ ఉన్నాయి ఏమిటనేది. అంటే అంత సివియర్గా బాడీలో ఇదైపోయింది అనమాట. బాడీ ఏంటి జనరల్ గా ఐడెంటిఫై కాలేదంట ఆయన. ఒక్కొక్కరికేనండి అవుతుంది కదా, అవుతుందండి. కానీ ఆయన చాలా నెగ్లెక్ట్ చేశాడటండి. ఇప్పుడు ఒకటి చెప్పనండి, ఈ సినిమా పనేటప్పటికి ఏంటిలే షుగర్ ఇదే కదా అది కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుందండి చాలా మందికి. సినిమా వాళ్ళకి టెన్షన్స్ ఉన్నాయి. పైగా ఈ టెన్షన్స్ మరీ ఎక్కువ ఈయనకి, సురేష్ తేజ గారి. ఇచ్చేదంటే ఏదొచ్చినా ఈయన అనేవాళ్ళు, ఏమైనా అదే అలాంటి సినిమా తీసుకొచ్చావేంటి, ఇలా తీసావేంటి, వాళ్ళు ఇంకా సినిమాలు ఇవ్వలేదు మనకి తీసుకురాయాలి అని ఛానల్స్ వాళ్ళు కూడా టెన్షన్ పెట్టేవాళ్ళు. అన్ని శాటిలైట్ ఎక్కువ పడి, శాటిలైట్ బిజినెస్ అంటేనే ఇదండి. నేను చూశాను కొంతకాలం. ఏమండి అప్పటికి ఈ టెన్షన్స్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక, టైం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తేనండి అక్కడ సినిమా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను, అక్కడ ఒక గంట కూర్చోవలసి వస్తుంది. ఎక్స్ట్రాడినరీ సెలబ్రిటీ అయితే తప్ప డైరెక్ట్గా లోపలికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉద్యోగస్తులు వెళ్ళారనుకోండి, వెయిటింగ్ టైం అంతా వేస్ట్ అవుద్ది. ఆ టైంలో బోల్డని పనులు చేసుకుంటారు ఛానల్ వాళ్ళు. సినిమాలో ఇలాగ యాంకరింగ్ కానీ డైరెక్టర్స్ కానీ చేసేవాళ్ళు అంటే ఎక్కువ పైకి రాని వాళ్ళకి పరిస్థితి ఇది. అంటే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడానికి కారణాలు చెప్తున్నాను. ఏం చేస్తే టైం ఫ్యాక్టర్. ఈ లోపల ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో పనులు చేసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైంలో అని అప్పటికప్పుడు అనేసుకుని వెళ్ళిపోతారు, మర్చిపోతారు తర్వాత. అలాగే నెగ్లిజెన్స్తో వల్ల 2019లో ఇది సడన్ హార్ట్ అటాక్ వచ్చేసింది. ఏది పెళ్లి చేసుకుని పెళ్ళైన 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు హ్యాపీగానే గడిపేశారండి. గడిపేసింది ఒక అమ్మాయి కూడా పుట్టింది, ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఫ్లాటు, ఒక పెద్ద ఫ్లాటు రిచెస్ట్ దీంట్లో మాదాపూర్లో ఫ్లాట్ కూడా అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసుకుని హ్యాపీగా గడుపుతున్న టైంలో ఈయనకి ఇది వచ్చింది. ఈయన బిజీగా తిరుగుతున్నాడు ఆయన ప్రోగ్రామ్స్లో. అయిపోయిన తర్వాత ఇక ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఈవిడ.
సురేఖవాణి. అంతే కదండి మరి. అంటే ఒక సపోర్టర్ లేదు. ఎన్ని వేషాలు వేసినా కూడానండి ఒక ఎదురుగుండా చిన్నపిల్ల కనపడుతుంది. 3 సంవత్సరాల పిల్ల, పాప ఎదురుగుండా పిల్ల. అతనేమో అతనే చూసుకునేవాడు. వీళ్ళకి ఎవరికి కష్టం కలిగించేవాడు కాదు. ఇవి డేట్స్ కానివ్వండి, ఇవి సినిమా డేట్స్ కానివ్వండి, ఏది కానిచ్చేవాడు. కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఇది అయినప్పటికీ ఒక్కసారి పెద్దవాళ్ళ సపోర్ట్ అండి. పెద్దవాళ్ళు తేజ ఫ్యామిలీ రాలా. ఓకే. ఇంకంతకంటే దారుణం ఏంటో చెప్పనండి, ఇతను అంత్యక్రియలకు కూడా బంధువులు రాలేదండి. అదేంటి అసలు? ఇంకంతకంటే చెప్పనండి, చిన్న కూతురు లేదు, అమ్మాయి కూతురు, ఆ అమ్మాయి చేతితోటి పెట్టించారండి చితి. అప్పుడు ఎవరు మొత్తం వెలేశారు ఇతన్ని. తప్పు కదా అది. తప్పు కదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటో మరి మనకి ఎవరినో వెళ్ళి చేసుకుంటున్నావు మన ఫ్యామిలీ ఏంటి, మన ఇదేమిటి. ఒక సురేష్ ఫ్యామిలీ కొంచెం పద్ధతి ఫ్యామిలీ అనేటప్పటికీ వాళ్ళ కోపం తీరలేదండి. పోతే పోయాళ్ళు అనుకున్నారండి వాళ్ళు బంధువులు కూడా. ఈవిడ్ని రానివ్వలేదు. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయి వచ్చింది. ఇల్లు అరేంజ్ అయ్యింది కదండి, వీళ్ళిద్దరు కలిసే కట్టుకున్నారు కదా. ఆ ఇల్లు కంటిన్యూ చేస్తూ అప్పు ఉందండి, అది కట్టుకోవాలి. కానీ అది కట్టుకుంటా ఉన్నారు. ఇంకా వేరే సైట్లు ప్రాపర్టీస్ ఉన్నాయండి, సంపాదించారు. అవి అమ్ముకుని ఇచ్చేస్తున్నాను అంది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోమన్నారు ఈయన. వీళ్ళు తెలిసిన వాళ్ళందరూ అందరూ రెండో పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటే నాకు నా భర్త గుర్తుకొస్తాడు అంది. మళ్ళీ పాప అన్యాయం అయితే పాప అన్యాయం. నా భర్త ఉందిలే కానీ బట్ వచ్చే అతను ఎలా ఉంటాడు, ఎలా ఉంటారో యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. అంచేత అంటే ఒక ధైర్యం ఏంటంటే ఆవిడకి ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఆవిడ. అవును. ఇప్పుడు ధైర్యం ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ కూడా వెళ్తా ఉంటారు వాళ్ళు. ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, మధ్యలో ఎందుకు తగ్గించారు మన ఆర్టిస్టులు. అంత ముందు బాగా స్పీడ్ గా ఉన్న వాళ్ళు మధ్యలో ఎందుకు తగ్గించారంటే కూతురుని బ్రాటప్ చేయటంలో. ఇంట్రడ్యూస్ చేయటానికి కూతురుని బ్రాటప్ చేయటంలో కొంచెం కూతురు మీద శ్రద్ధ పెడుతూ. అంటే ఇప్పుడు ఎవరు చూసుకోవడానికి ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు కూతురు చూసుకోవడానికి ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు, తనకి తోడు ఎవరు లేదు. తనకి కూతురికి తనకి కూతురు ఈ పద్ధతిలో నడిచింది. మగతోడు లేదు. మగతోడు లేరంటే ఎవరు స్నేహితులు వీళ్ళు తోటి నటినట్లు సానుభూతి పరులు తప్ప ఎవరూ లేరు. అలాగ లైఫ్ లీడ్ చేసింది. కొంతకాలం ఈవెంట్స్కి ఫారిన్ కూడా వెళ్ళింది. ఫారిన్ తీసుకెళ్తా ఉంటారు కదా. ఇప్పుడు మన నటినట్లు అందరూ చాలా మంది ఈవెంట్స్ ఫారిన్ వెళ్తా ఉంటారు, కమెడియన్స్. వాళ్ళందరితో పాటు కూడా వెళ్తూ ఉండేది. వెళ్తున్నప్పుడల్లా రూమర్స్ వచ్చాయి. అంటే ఓపెన్ గా రూమర్స్ వచ్చినాయి కాబట్టి. కానీ ఆవిడ మాత్రం నేను నా ఆస్తులు అమ్ముకుని నేను చేసుకున్నాను, నాకు అలా చేయాల్సిన అవసరం లేదు, నాకు సినిమాలు ఉన్నాయి, నా కూతురు నేను పోషించుకోగలను, సంపాదన నేను సంపాదించుకోగలను, అంచేత నన్ను ఎవరు ఏమనుకున్నా కూడా నేను ధైర్యంగా నా కూతురుని నేను పెంచుకుంటాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, ఎవరి సానుభూతి ఇది అక్కర్లేదంటూ ఆవిడ ధైర్యంగా జీవితాన్ని సాగిస్తుంది. ఇప్పుడు ఆవిడ కూతురు కూడా పెరిగి పెద్దదైంది. కానీ ఇప్పుడు తల్లికి కూతురే ధైర్యం చెప్పింది ఎక్కువ. ఎందుకమ్మా ఎవరైనా అనుకొని కూతురు కూడా ఇదే కనుక నువ్వేమి ఇదే పోకమ్మా, ఏదైనా మన ఇద్దరం కష్టపడి ఈ స్థాయికి వచ్చాం, మనకు ఆ దేవుడు కష్టాన్ని మనకు తీరుస్తాడు. రేపు ఎప్పుడన్నా ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు అన్న మనుషులే మనల్ని నెత్తికెక్కించుకుంటారు, అంచేత నువ్వేం భయపడకమ్మా అని తల్లికి ఓదార్పు చెప్పింది. అంటే కూతురు అర్థం చేసుకుంది తల్లి ఒకసారి. అందుకే ఫస్ట్లో చెప్పినట్టు తిరుపతి వెళ్ళి ఇవన్నీ నన్ను పాపాన్ని క్షమించుతానని చెప్పి తిరుపతి వెళ్ళి జుట్టు ఇచ్చేసింది. అలాగే హ్యాపీగా కూతురుతో ఇప్పుడు కూతుర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూతురుతో పాటు సుఖంగా వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు సురేఖవాణి గారు ఇప్పుడు బాగానే ఉన్నారు. సినిమాలో ఆవిడకి ఆర్టిస్ట్గా ఆవిడకి మంచి పేరే ఉందండి. సురేఖవాణి గారికి ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు ఉంది. ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారి కాంబినేషన్లో ఎవరు వేసినా కూడా బ్రహ్మాండమైన పేరు వస్తుంది. అది మీరు అన్నట్టు రెడ్డి సినిమాలో జయప్రకాష్ రావు గారు బాగా హైలైట్. ఒరే ఎదవా ఎదవన్నారు చిట్నాయుడు బాగుండేది. ఇలాగా సురేఖవాణి గారు తన లైఫ్ తను స్వతంత్రంగా భర్త పోయినా ఇది లేకుండా, అంటే
కంటే కూతుర్నే అని ఇది వరకు తీసాను చూసారా అది ఆడ కూతురు నిప్పు ఐ మీన్ చితి పెట్టింది చితికి తండ్రి రమకృష్ణ గారు అలాగా అప్పుడు జరిగిందండి ఇది కూతురు నిప్పు చితికి నిప్పు పెట్టింది తండ్రికి కానీ ఒకటి అంటే నేను అంటే పాడు మోయటానికి నలుగురు రాలేదండి ఒక విషయం అండి అది అసలు అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు ఎవరో కరెక్ట్ కాదండి మానవత్వం లేకుండా పోయింది అంటే ఇది ఇక్కడ అదొకటి ఇక్కడ కూతురు విషయం వస్తాయి సరే కదా ఏమండి ఏ కొడుకే పెట్టాలా తలకొరువు అనేది ఏం కూతురు అనేది లేదు అది మారిపోయింది ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే కరెక్ట్ తను కూడా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కింద లెక్క కరెక్ట్ నన్ను అడిగితే అది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఆ సూత్రాలన్నీ పోయినాయండి మరి అంతే ఆ శాస్త్రాలన్నీ మార్చేశారు ఇప్పుడు ఖచ్చితంగా మారింది సుప్రీత పెట్టింది చేత తండ్రికి ఇచ్చేసింది కానీ సురేష్ తేజ ఉండుంటే మాత్రం వాళ్ళ వైభవంగా ఉండేదండి వాళ్ళ కూతురు కానీ ఎవరు కానీ లైఫ్ ఈ పాటికి హీరోయిన్ అయిపోయేది ఆ అమ్మాయి అంతే కదా చాలా అంటే అతను ఒక ప్రమోటర్ గా పనిచేశాడండి సురేఖవాణి గారు పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత సురేష్ తేజనండి వాళ్ళు ఏమన్నారంటే సురేఖవాణి యాక్టింగ్ మానేసి ఇచ్చేస్తే మేము పెళ్లి యాక్సెప్ట్ చేస్తాం మానేమన్నాడు ఆయన ఏం చెప్తే చేస్తానంది ఈవిడ సురేఖవాణి మా ఆయన ఏం చెప్తే చేస్తాను మానేయమంటే మానేస్తాను ఇంట్లో కూర్చోమంటే ఇంట్లో కూర్చుంటాను అంటే నువ్వు మానొద్దు నీ టాలెంట్ నేను ఇంట్లో కూర్చోబెట్టడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకుంది నేను డైరెక్టర్ని నేను కళాకారుని అంచేత ఒక కళాకారుని యొక్క ఇది నాకు తెలుసు పైగా నువ్వు బిగినింగ్ నుంచి నా పెళ్లి కాకముందు నుంచి నువ్వు కళాకారునివి నువ్వు యాక్టింగ్లో ఇది ఉన్నావు అంచేత దీన్ని బలవంతంగా నేను తీసేసి ఇచ్చేయలేను నిన్ను ఎంకరేజ్ చేయడానికే పెళ్లి చేసుకున్నాను ఎంకరేజ్ చేస్తాను ఎవరో ఏమి అనుకున్నా సరే నేను ఎంకరేజ్ చేస్తాను నువ్వు యాక్ట్ చేస్తూ ఉండు నీ టాలెంట్ నాకు తెలుసు నువ్వు ఎంత బాగా చేస్తావో తెలుసు ఆల్రెడీ నువ్వు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ నువ్వు అలాంటిది నేను తీసుకొచ్చి ఇంట్లో ఎలా కూర్చోబెడతాను నేను అని సురేష్ తేజ కూడా చాలా మ్యాగ్నానమస్గా బ్రాడ్ మైండ్ తోటి ఆలోచించి భార్యకి సపోర్ట్ చేశాడండి మీరు ఒప్పుకోకపోయినా పర్లేదు కానీ నా భార్య నా రిస్ట్రిక్షన్స్లోకి నేను తీసుకురాను అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి బంధువులు చెప్పేసి అందుకనే వాళ్ళు రాలా ఈ కోపాలన్నీ ఉన్నాయి ఆయనకి నువ్వు చస్తే మాత్రం మాకేంట్రా మేము రాము అని వాళ్ళు ఇచ్చేశారు అలా జరిగింది అంచేత ఒక ఆడకూతురు అయ్యుండి అంటే ఇది ఒక విధంగా పాజిటివ్గా తీసుకుంటే మనం ఒక ఆడకూతురు అయ్యుండి అందరూ వెలివేసిన తర్వాత అటు ఇటు తమ పెళ్లితో వెలివేసిన తర్వాత ఒక పసిబిడ్డను పెట్టుకుని తన కూతుర్ని పెంపకం కోసం తన జీవితాన్ని అంకితం చేసినలాగా సురేఖవాణి బాగా కూతుర్ని పెంచి కూతుర్ని ఒక చేసి ప్రతిభ గల నటిగా తీర్చిదిద్దిందంటే అది సురేఖవాణి గొప్పతనం. అంచేత ఆధారపడలేదు మెయిన్. అంటే ఇది ఎవరికైనా వర్తిస్తుంది. భర్త గబుక్కుని భర్త పోయి ఎవరైనా ఇది చేసినా కూడా ఆధారపడి వేరే ఇదే పోని ఆవిడకి అవకాశం ఉంది, బోళ్ళంత మంది పెళ్లి చేసుకుంటానని వచ్చారు కానీ పెళ్లి చేసుకోలేదు. ఇది కూడా మనం గ్రహించాల్సింది, ఇది కూడా కన్సిడర్ చేయాలి మనం. ఆవిడ సురేఖవాణి గురించి చెప్పుకునే ముందు ఇది కూడా కన్సిడర్ చేయాలి. అంచేత ఒక స్త్రీ ధైర్యంగా తన జీవితాన్ని ఎదుర్కొని తన కూతుర్ని పెంచుకుంది అంటే ఆవిడని మనం అభినందించాల్సిందే. ఎవరికి వచ్చినా ఈ పరిస్థితి అందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడుగు వేయకూడదు అని చెప్పేసి సురేఖవాణి జీవితం చెప్తుంది.